హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా తయారు చేసుకునే క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో రుచిగా ఉండే మసాలా వడ రెసిపీ చూద్దాం. టీ టైంకి రైనీ సీజన్లో లేదా గెస్ట్లు వస్తే పర్ఫెక్ట్ స్నాక్ ఇది. ఇప్పుడు మసాలా వడ కోసం ఒక బౌల్ తీసుకోండి. 2 కప్స్ శనగపప్పు అనేది బాగుంటుంది కదా, మంచి ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. శనగపప్పు కర్రీ కన్నా ఇలా మసాలా వడ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి 5 to 6 అవర్స్ నానపెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఆఫ్టర్ 5 అవర్స్ పప్పు అనేది బాగా నానిపోయింది కదా, ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకొని పప్పు పక్కన పెట్టేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 1 గడ్డ వెల్లుల్లి, ఇవన్నీ తీసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇవన్నిటిని పప్పులో వేసేసుకొని పప్పుని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. పప్పు ఆల్రెడీ బాగా నానిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇక్కడ కట్ చేసేయండి. మధ్యలోకి 3 పచ్చిమిర్చి కట్ చేసినవి, అలాగే వెల్లుల్లి 1 గడ్డ పొట్టు తీసేసినవి. ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే బాగా ఫైన్ పేస్ట్లో చేయొద్దు, కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన గిన్నెలోకి పప్పును తీసేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టిన పప్పు ఉంది కదా, ఆ పప్పును తీసేసుకోవాలి. ఇందులోకి కొంచెం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసిన ఉల్లిపాయలు, ఇవన్నీ కలిపేసి మీ దగ్గర ఒకవేళ క్యారెట్ ఉంటే సన్నగా తురిమింది కూడా తీసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది కూడా. కొంచెం ఒక 4 స్పూన్ల ఆనియన్ తీసుకోండి, సన్నగా కట్ చేసినవి. అలాగే కొంచెం కొత్తిమీర మాత్రం మర్చిపోకండి. ఒకవేళ లేదంటే స్కిప్ చేయొచ్చు, ఉంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ కూడా తీసుకొని, రైస్ ఫ్లోర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కన్ఫామ్గా యాడ్ చేయండి. ఒకవేళ లేదు అంటే 1 స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి మీకు కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం కారం యాడ్ చేసేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు కూడా తీసేసుకోండి. వీటన్నింటిని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా వడ అనేది డీప్ ఫ్రై చేసేసుకుంటాం కదా, సరిపడా ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఇలా చేయికి కొంచెం హీట్ తగిలిందంటే ఆయిల్ మంచిగా వేడైనట్టే. ఇప్పుడు ఇప్పుడు వడ చేసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్ద తీసుకోండి, గుండ్రగా చేసేసి వత్తండి. కొంచెం మందంగానే చేయాలి, పలుచగా ఉంటే బాగోదు, మందంగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే పెట్టేసేయండి, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు. చేయడం అయిపోయాక మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండి ఉంటుంది కదా, అందుకే ఈ విధంగా చేసేయండి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసేయండి, కొంచెం ఫ్రీగానే ఉండాలి కాల్చుకోవడానికి. ఒక 2 మినిట్స్ తర్వాత 2 వైపులా చక్కగా కాల్చుకోండి. ఈ విధంగా స్పూన్తో స్లోగా టర్న్ చేస్తూ కాల్చుకోండి 2 వైపులా. వడలు అనేది బాగా కాలాక
జల్లిగంటలోకి తీసుకోండి. కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కొంచెం సైడ్కు పెట్టేసేయండి ప్యాన్లోనే. అలాగే మిగతా కూడా చేసేసుకోండి. మిగతా పిండితో కూడా సేమ్ ఇలాగే చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే మసాలా వడ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.